నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని మహేంద్ర లేఅవుట్లో జరిగిన మహిళ హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు కావలి డీఎస్పీ పి శ్రీధర్ తెలిపారు. పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ జనవరి 1న శ్రీకాంత్ బిశ్వాస్ తన భార్య అర్పితా బిశ్వాస్ మృతదేహాన్ని ఇంటి సమీపంలోని పంట కాలువలో తీవ్ర రక్తగాయాలతో చనిపోయిందని ఫిర్యాదు చేశారని, మృతురాలి తలపై తీవ్ర గాయాలతో ఆమె హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించి దర్యాప్తు చేపట్టగా శ్రీకాంత్ బిశ్వాస్ ఇంటిలో నివసించే సహాయకుడు నయీం బిశ్వాస్ ను నిందితుడిగా గుర్తించారు. నయన్ బిశ్వాస్ గతంలో మృతురాలితో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు, ఘటన జరిగిన రాత్రి నుండి అదృశ్యమై ఉండడంతో అనుమానాస్పదంగా గుర్తించి జనవరి 3న కావలి రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద అరెస్టు చేసి విచారించగా ఆమెను అనుభవించాలనే ఉద్దేశంతో హత్య చేసినట్లు అంగీకరించాడని తెలిపారు. ఈ కేసులో 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఫిరోజ్, ఎస్ఐలు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.